సమోసాలు అమ్ముకునే వారి అబ్బాయి సంచలనం నమోదు చేశాడు. 1,87,000 మంది ఏపీ ఎంసెట్ రాస్తే అందరికంటే టాప్లో నిలిచాడు. నెంబర్ 1 ర్యాంక్ సాధించాడు. అతడే వబిలిశెట్టి మోహన్ అభ్యాస్. నిరంతర అభ్యాసంతో అతడు సాధించిన ఈ ఘనత ఆ కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది. అభ్యాస్ తల్లిదండ్రులు ఇంట్లో సమోసాలు తయారు చేస్తారు. తండ్రి ఆ సమోసాలను సైకిల్పై తీసుకెళ్లి అమ్ముతుంటాడు. చిరు సంపాదనతో గడిచే కుటుంబమే అయినా అభ్యాసానికి అది అవాంతరం కాలేదు. ఏపీ ఎంసెట్లో మోహన్ అభ్యాస్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంపై కుటుంబ సభ్యులు ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఇక అభ్యాస ఆనందానికి అవధుల్లేవు. తన కుటుంబ సభ్యుల తోడ్పాటు, కాలేజీలో లెక్చరర్ల సహకారంతోనే ఇది సాధ్యమైందంటున్నాడు అభ్యాస్. ఎంసెట్ విడుదల చేసినటువంటి ఫలితాలలో మోహన్ అభ్యాస్ స్టేట్ టాపర్గా నిలిచారు. స్టేట్ టాపర్గా నిలిచినటువంటి మోహన్ అభ్యాస్ ఆ ర్యాంకు సాధించడానికి ఎటువంటి కష్టాన్ని పడ్డాడో, అతని యొక్క సక్సెస్ సీక్రెట్స్ ఏంటి అతనే తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మోహన్ అభ్యాస్ మనతో ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. హాయ్, కంగ్రాచులేషన్స్. ముందుగా మీరు అంటే ఈ ర్యాంకు సాధించడానికి ఎట్లా కష్టపడ్డారు, ఎన్ని గంటలు శ్రమ చేశారు, ఏంటి ఎట్లా ఉంది? సార్స్ మంచి టైం టేబుల్ ఇచ్చేవారు, చదువుకునేవాడిని. అమ్మ వాళ్ళు కూడా సహకరించేవారు, ఇంట్లో చదువుకునేవాడిని. ఇంకా అమ్మ వాళ్ళు 153.95 వచ్చాయి ఏపీఎం సెట్లో. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆల్ ఇండియా 6th ర్యాంక్తో పాటు ఈ ఫలితాలలో అదేవిధంగా సౌత్ ఇండియాలో కూడా స్టేట్ టాపర్ కూడా నిలిచారు. అంటే మీకు ఎలా చదివారు? అంటే రోజు ఎన్ని గంటలు చదివేవాళ్ళు? మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ టీచర్స్ కోఆపరేషన్ ఎలా ఉంది మీకు దీంట్లో? రోజుకి 13-14 అవర్స్ చదువుకునేవాడిని. టీచర్స్ చాలా బాగా చెప్పేవారు. టీచర్స్ ప్రోత్సాహం సరిపోయేది. అంటే టీచర్స్ చదివితే సరిపోయేది. ఏ బుక్స్ చదవాలో కూడా అదే చెప్పేవారు. దానివల్లే ఈ ఫలితానికి కారణం. అమ్మమ్మ అందరూ ప్రోత్సాహంతో సాధించారు. మీ నాన్నగారు అంటే ఎటువంటి అంటే డైరెక్షన్స్ ఎలా ఇచ్చేవాడు? అంటే అసలు ఏం చేసేవాడు, జాబ్ ఏం చేసేవాడు? అంటే సమోసాలు అమ్ముతూ ఉండేవారండి. ఇప్పుడు కనబడుతున్నాయి కదా అక్కడ సమోసాలు, వాటిని సైకిల్ మీద అమ్ముతారు. కొన్ని షాప్స్కి కూడా ఇస్తాము. కష్టపడేవారు, కష్టపడి చదివించారు. ఈ విజయం వాళ్ళకే దక్కుతుంది. చెప్పండి సార్, అంటే ఎట్లా మీ అబ్బాయిని చదివించారు? చిన్నప్పటి నుంచి ఖచ్చితంగా స్టేట్ ర్యాంక్ రావాలంటే చాలా ఆనందమైన విషయం. ఎట్లా చదివించారు? హైదరాబాద్ వచ్చి 13 ఏళ్ళు అవుతుంది. 13 ఏళ్ళ నుంచి సమోసాల వ్యాపారం చేస్తున్నాం. సమోసాలు అమ్ముతూ రోజుకి 500, 400, 300 సంపాదించుకుని చదివించానండి. ఈ ర్యాంక్ రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది? ఇవాళ మీ అబ్బాయి ఆనందంగా ఉందండి. వాళ్ళ ప్రతిరోజు కూడా సైకిల్ మీద సమోసాలు అమ్మి అబ్బాయిని చదివించి ఈరోజు స్టేట్ టాపర్గా నిలిచారు. ఖచ్చితంగా చాలా ఆనందించాల్సిన విషయమే. వాళ్ళ అమ్మని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ గైడెన్స్ ఎలా ఉంది? అంటే మీ అబ్బాయికి ఎవరైనా తల్లిదండ్రులుగా అంటే మన టీచర్స్ ఏమైనా వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? వాళ్ళు చదువు విషయంలో ఎట్లా ఉంది? మా వర్క్ అంటే మార్నింగ్ బాబు కాలేజీకి వెళ్ళిన కానీ స్టార్ట్ చేయాలండి. 8 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 5-6 వరకు ఒక పని చేసుకుంటూనే ఉండాలి. చేసుకున్నాక బాబు వచ్చాక కాసేపు బాబుతో కూర్చున్న కాలేజీలో ఏం చెప్పారని డిస్కస్ చేస్తే బాబు మటుకు కాలేజీలో లెక్చరర్ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు అనమాట. మేము తీసుకున్న కేర్ కన్నా కాలేజీ వాళ్ళు, నారాయణ కాలేజీ వాళ్ళు తీసుకున్న కేర్ చాలా ఎక్కువ. మొత్తం మీద మాత్రం ఈ సమోసాలు అమ్ముకుంటూ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు, ఆయన వాళ్ళ ఇంట్లో స్టేట్ టాప్ ర్యాంకు రావడం ఆనందంగా ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి వారంతా బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇటు తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు, టీచర్స్ ముఖ్యంగా వాళ్ళ కృషితోనే స్టేట్ టాప్ ర్యాంక్ సాధించాను. ఇక భవిష్యత్తులో కూడా కష్టపడి చదివితే ఏది సాధ్యం కాదు, అంటే ప్రతి ఒక్కటి ఏదైనా సాధ్యం అవుతుందని చెప్పి కూడా ఎవరైతే మోహన్ అభ్యాస్ స్టేట్ టాప్ ర్యాంక్ సాధించినటువంటి మోహన్ అభ్యాస్ చెప్తున్న పరిస్థితి మాత్రం ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రత్నంతో కలిసి వెంకటరెడ్డి, NTV, హైదరాబాద్.